లేదు, చింటూ పల్లె చింటూ దొక్కగా కింద పడ్డు, చెట్టు మీద పడ్డు. చింటూ అని ఏడ్చుకుంటూ పోయి నైట్ మొత్తం కూడా పడుకొని నా టోపీ పోయింది, నా టోపీ పోయింది అని ఏడ్చుకుంటూ పడుకొని ఆకాశం వైపు చూస్తుందంట. చూస్తూ అన్నం తినలేదంట. వాళ్ళ అమ్మంటే బదిలాడితే అన్నం తినమంటే నాకు వద్దు అని అన్నం తినలేదంట చింటూ. అప్పుడు పడుకొని ఆకాశం వైపు చూస్తుంటే చందమామ ఏం చేసిందంట, చిన్నగా కదులుకుంటూ రావి చెట్టు దగ్గరకు వచ్చిందంట. రావి చెట్టు దగ్గర రాగానే చందమామ అంటే చింటూ క్యాప్ పెట్టుకున్నట్టే కనపడుతుందంట. చింటూ మన ఆకాశంలో చూస్తే చందమామ ఎట్లా కదులుతున్నట్టుగా కనపడుతుందా, ఇట్లా పోతూ ఉన్నట్టు కనపడుతుందా? చింటూ అంటే నిద్రపోకుండా నా క్యాబ్ ఎప్పుడుగానతో నా క్యాబ్ మళ్ళీ గాలి వచ్చి పడుతుందేమో చూస్తా ఉన్నాడు ఆకాశం వైపు. చందమామ అంటే రావి చెట్టు దగ్గర పోగానే కరెక్ట్ గా ఆయన క్యాబ్ ఎక్కడితే అక్కడికే పోయిందంట చందమామ. అప్పుడు చందమామ ఏమైందంట, చింటూ టోపీ పెట్టుకున్నట్టే కనపడితే అప్పుడు చందమామ నా క్యాబ్ పెట్టుకుంది, చందమామ నా క్యాబ్ పెట్టుకుందని సంతోషపడ్డదంట. మంచిగా ఎంజాయ్ చేసింది. పొద్దున్నే లేసి వాళ్ళ అమ్మకి ఏమని చెప్పిందంట, అమ్మ చందమామ అయితే నా క్యాబ్ పెట్టుకుంది, రాత్రి ఆకాశంలో చూసినంటే అంత మంచి చందమామ నీ క్యాబ్ పెట్టుకుంది, వెరీ గుడ్ చింటూ అని వాళ్ళ అమ్మ మెచ్చుకుందంట.